ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? అనుదినం వాక్యం చదువుతున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారని యేసుక్రీస్తు నామంలో నేను నమ్ముచున్నాను. చూడండి వాక్య భాగంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-21 వరకు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-21 వరకు చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడునో, మాటలాడుటకు నిదానించువాడునో, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం 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 తండ్రి, నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. నా నోటిని నీ బోరగా చేసుకొనుము. నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకో తండ్రి. నాతోనూ మాతోనూ మాట్లాడండి ప్రభువా. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మాకు దయచేయండి. ఏకాత్మను, ఏక మనస్సును మాకు దయచేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూడండి, ఈ వచనంలో మనం చూసినట్లయితే 3 విషయాలు కదా. మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును ఒకటి, ఇంకోటి మాటలాడుటకు నిదానించువాడును, చివరిది కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే వినటానికి వేగిరపడటం అంటే ఏమిటి? వినటానికి వేగిరపడుట అంటే మొదటిగా శ్రద్ధగా ఓర్పుతో వినటం, వెంటనే మాట్లాడకుండా స్పందించకుండా ఉండటం. అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినాలి. వెంటనే తీర్పు చెప్పకుండా సమాధానం చెప్పడానికి త్వరపడకుండా ఉండాలి. హృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా మనతో కోపంగా మాట్లాడినా వెంటనే తిరగబడి సమాధానం చెప్పకుండా మొదట వారి భావాలు వినటం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకుండా మొదటగా దేవుని వాక్యాన్ని, మార్గదర్శకాన్ని వినడం. ఎవరైనా మన దగ్గర తమ బాధ చెబితే నాకు సమయం లేదు అనకుండా వారి మాటలు నిశ్శబ్దంగా వినటం. ఎందుకు వినటం అనేది ముఖ్యమో, వినటానికి ఎందుకు వేగిరపడాలి? వినటం వల్ల మనుష్యుల మధ్య దూరం తగ్గుతుంది, అర్థం చేసుకోవడం వస్తుంది, అపార్థాలు తగ్గుతాయి, కోపం తక్కువ అవుతుంది, ప్రేమ శాంతి పెరుగుతాయి. దేవుని స్వరం వినడం కూడా ఇలాగే నేర్చుకుంటాం. ఒక చిన్న ఉదాహరణలో చూసినట్లయితే, ఒకరు బాధతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారు ముగించక ముందే మనం సమాధానం ఇస్తే వాళ్ళు అర్థం కాలేదు అంటూ బాధపడతారు. సంబంధంలో దూరం పెరుగుతుంది. కానీ మనం శాంతిగా వింటే వారు సంతోషపడతారు, దేవుని ప్రేమను మన ద్వారా అనుభవిస్తారు. చూడండి, ప్రార్థన కూడా అలాంటిదే. మనం మాట్లాడటమే కాకుండా దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో వినటం చాలా ముఖ్యం. వినటానికి వేగిరపడుట మనకు ఆత్మీయంగా ప్రార్థనలో కూడా ఉపయోగపడుతుంది. ఒక చిన్న మాటలో చెప్పాలంటే, ముందుగా విను, తర్వాత ఆలోచించు, చివరగా మాట్లాడు. ఇది బుద్ధి, శాంతి, ప్రేమ యొక్క మార్గము. చూడండి, మాట్లాడుటకు నిదానించు.
మాట్లాడుటకు నిదానించు అంటే తొందరగా మాట్లాడకూడదు. ఆలోచించి, అర్థం చేసుకొని, హృదయాన్ని ప్రశాంతంగా ఉంచి మాట్లాడాలి అని అర్థం. సూటిగా చెప్పాలంటే, ముందుగా విను, అర్థం చేసుకో, ఆ తర్వాత ప్రేమతో, జ్ఞానముతో మాట్లాడు. ఎందుకు నిదానంగా మాట్లాడాలి? ఎందుకంటే, తొందరపడి మాట్లాడితే మన మాటలు ఎవరికైనా గాయపరచవచ్చు. మనము పశ్చాత్తాపం పడే మాటలు చెప్పి ఉండవచ్చు. మన మాటల వల్ల కోపం కూడా పెరిగే వివాదం రావచ్చు. కానీ నిదానంగా మాట్లాడితే మనం శాంతిని కాపాడుకోగలం. ఇతరుల మనస్సు అర్థం చేసుకోగలం. మన మాటలలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. చూడండి, ఒక ఉదాహరణలో చూసినట్లయితే ఎవరైనా కూడా కోపంగా మాట్లాడినప్పుడు తీవ్రంగా తిప్పి మాట్లాడితే ఏమవుతుంది? గొడవ అవుతుంది. కానీ నిదానంగా ఒక్క నిమిషం నేను వింటున్నాను, నెమ్మదిగా చెప్పు అని అంటే వాళ్ళు శాంతి అవుతారు కదా! అయితే మీరు గమనించిండ్రో లేదో, ఎవరన్నా బాగా కోపంలో ఉన్నప్పుడు, అట్లా చాలా విపరీతమైన కోపంలో ఉండి వచ్చినప్పుడు, వాళ్ళు మాట్లాడుతా ఉన్నప్పుడు మనం నిదానంగా, నెమ్మదిగా, శాంతంగా సమాధానం ఇస్తే, వాళ్ళు కొంచెం కూల్ అవుతారు. కొద్దిగా స్లో అవుతారు. గమనించారో లేదో? కానీ మన వాక్య భాగం ఏం చెప్తుందో చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూసారా? మృదువైన మాట అంట క్రోధమును చల్లారుస్తుందంట. ఒక మనిషి ఎంత కోపంగా వచ్చినా కూడా, ఎంత కోపం మీద ఉండి ఇంకా కంట్రోల్ చేసుకోలేనంత కోపంలో ఉన్నా కూడా, నువ్వు ఒక మృదువైన మాట నెమ్మదిగా, శాంతముగా మాట్లాడితే ఏమవుతదంట? కోపమును చల్లారుస్తదంట. అంటే మనము నెమ్మదిగా మాట్లాడాలి. ఎదుటివారి కోపం కూడా శాంతిస్తుంది. కానీ కఠినంగా మాట్లాడితే ఏమవుతది? మళ్ళీ అదొక పెద్ద గొడవగా మారుతదనమాట. అయితే ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే మాట మనస్సు వాతావరణాన్ని మార్చగలదంట. మృదుత్వం శాంతి కలుగజేస్తుంది. కఠినత కలహం రేపుతుంది. కాబట్టి ఎవరైనా అంత కోపంగా వచ్చినా కూడా మనము శాంతముగా, నెమ్మదిగా మాట్లాడాలి. ఇప్పుడు సాధారణంగా మన కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో కానీ, కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ మనం అట్లా మాట్లాడితే, వాళ్ళు ముగించక ముందే మనం మధ్యలో మాట్లాడడం మొదలు పెడితే ఏమవుతుంది? వాళ్ళు చెప్పేది వినాలి కదా ఫస్ట్. వినకుండా మనం మధ్యలోనే మాట్లాడేస్తే అపార్థాలొస్తాయి కదా! కానీ వారు పూర్తిగా చెప్పే వరకు వింటే అది మనకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు మనం నిశ్శబ్దంతో వింటాం కదా! అలా మనం కూడా ఇతరులను వినాలి. దేవుని స్వభావము చూపించాలి కదా! అయితే మన మాటల్లో కృపతో, ఉప్పుతో రుచించేవిగా ఉండాలంట. మన మాటలు ఎట్లుండాలో? కృపతో, ఉప్పుతో రుచించేవిగా ఉండాలి. చూడండి, వాక్య భాగం ఏం సెలవిస్తుంది? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూసారా? ప్రతి మనుష్యునికంట ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలంటే మనము ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచించగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అట్లా ఉండాలంట మన మాటలు. అంటే మనం మాట్లాడే మాటలంట సంతోషాన్ని ఇవ్వాలంట, శాంతి కలిగించాలంట, గాయపరచొద్దంట. ఉప్పుతో రుచించేవిగా ఉండాలంట, కృపతో ఉండాలంట. అయితే ఒక మాటలో చెప్పాలంటే తొందరగా మాట్లాడితే పొరపాటు, నిదానంగా మాట్లాడితే జ్ఞానము. చూడండి, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు
నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. ఇందులో మనము వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును మనము ధ్యానించి ఉన్నాము. ఇప్పుడు కోపించుటకు నిదానించువాడై ఉండవలెను అంటే ఏందనేది మనము ధ్యానిద్దాం. కోపించుటకు నిదానించు వారి వలె ఉండాలి. అంటే ఏంటి? కోపం రావడానికి తొందరపడకూడదు. ఒక పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే ఊగిరి పడకుండా శాంతిగా ఆలోచించి, హృదయాన్ని శాంతంగా ఉంచి స్పందించాలి. అంటే తక్షణ ప్రతిస్పందన కాదు, ఆలోచించి మాట్లాడటం, శాంతిగా ప్రవర్తించటం. అయితే ఎందుకు కోపించటానికి నిదానించాలి మనము? ఎందుకు తొందరగా కోపం తెచ్చుకోకూడదు? ఎందుకంటే కోపంలో మాట్లాడిన మాటలు మనస్సులను గాయపరుస్తాయి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుపడే అవకాశం ఉంది. కోపం వల్ల శాంతి, సంబంధాలు, ప్రేమ బలహీనపడతాయి. ఉదాహరణకి ఇంట్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు తట్టుకోలేక అరిస్తే బాధ కలుగుతుంది. కానీ నిదానంగా చెబితే వినిపిస్తుంది, మార్పు వస్తుంది. ప్రార్థనలో కూడా మన శాంతియుత హృదయం దేవుని స్వరం వినటానికి సహాయపడుతుంది. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. దేవుని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అంటే దేవుడు కోపించుటకు నిదానుడై దయలో సంపన్నుడు. మనము ఆయన పిల్లలమైతే అతని స్వభావాన్ని ప్రతిఫలించాలి. 20వ వచనం చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. మనిషి కోపము, అసహనము, ఆగ్రహము, అరిచే స్వభావం దేవుని నీతికి వ్యతిరేకమంట. అంటే మనం కోపంలో చేసే పని, కోపంలో మాట్లాడే మాటలు, కోపంలో తీసుకునే నిర్ణయం దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండదు. ఎందుకు కోపం దేవుని నీతిని నెరవేర్చదు? కోపం మన ఆలోచనలను చెడు దిశకు నడిపిస్తుంది. కోపంలో మనము స్పష్టంగా ఆలోచించము. కోపం మనలను కఠినంగా మారుస్తుంది. కష్టం కలిగించే మాటలు బయటకి వస్తాయి. కోపం ప్రేమను కప్పేస్తుంది. అయితే చూడండి, 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. చూడండి, ప్రేమ గురించి చాలా చక్కగా రాయబడి ఉంటుంది ఇందులో. ప్రేమ అంట దీర్ఘకాలము సహిస్తుందంట, దయను చూపిస్తుందంట, ప్రేమ మత్సర పడదంట, అది డంబంగా ప్రవర్తించదంట. కానీ కోపము పరస్పరం విడదీయడం చేస్తుంది. దేవుడు కోపము కలవాడు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? మనం ఇంతకు ముందు చూసాం కదా, నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడని రాయబడి ఉంది కదా. అయితే మనము కూడా అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుని పోలిక చొప్పున మనము కూడా ఉండాలి. దేవుని స్వభావము కలిగి ఉండాలి. ఉదాహరణకి ఎవరో తప్పు చేసినప్పుడు వెంటనే అరచుట అలా కాకుండా శాంతముగా మాట్లాడుట. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని వెంటనే కొట్టడము లేదా దూషించటం లాంటివి చేయకుండా ప్రేమతో బోధించి నడిపించుట. ఇంట్లో ఏదైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎగిరి పడుట అట్లాంటివి చేయకుండా మాట వినిపించుట, ఆ శాంతి కోసం ప్రయత్నించుట చేయాలి. అయితే మనిషి కోపం అంట చెడును పెంచుతుంది, కానీ దేవుని నీతి శాంతిని, ప్రేమను, మార్పును కలిగిస్తుంది. చూడండి,
21 వచనం చూసినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అయితే ఈ కల్మషము అనేది మనం చాలాసార్లు విన్నాం కదా. కల్మషం అంటే ఏంది? చాలా వాక్యాలలో బైబిల్‌లో చాలా చోట్ల మనము చూస్తూ ఉంటాం కల్మషం అని కదా. అసలు ఈ కల్మషం అంటే ఏంటిది? కల్మషం అంటే హృదయాన్ని అంటుకొని అపవిత్రపరిచేది, చెడు ఆలోచనలు, చెడు స్వభావము కలిగినటువంటిదనమాట. అయితే ఇది బయట కనిపించదు. మన అంతరంగంలో ఉంటుంది. అంటే హార్ట్ ఇంప్యూరిటీ, హృదయ కల్మషము, ఇంప్యూర్ థాట్స్, కల్మషముతో కూడిన ఆలోచనలు. వాక్యానికి సరిపోయే ట్రాన్స్‌లేషన్ చేయాలంటే, కల్మషము అంటే హృదయ అపవిత్రత, ఇంప్యూరిటీ ఆఫ్ హార్ట్. ఓకే. అయితే సులభమైన భాషలో మీకు మంచిగా అర్థం కావాలి అనంటే, ఈ కల్మషం అంటే ఎట్లుంటదంటే, మనస్సులో దాచుకున్న అసూయ, ద్వేషము, కోపము, అహంకారము, లోభము, అపవిత్రమైన కోరికలు, చెడు దారులు, ఇవన్నీ కూడా కలిస్తే కల్మషం అన్నమాట. ఇవి మన హృదయాన్ని కలుషితము చేస్తున్నాయి. బైబిల్‌లో కల్మషం అంటే యేసు ఏం చెప్తున్నాడు? మనిషిని అపవిత్రము చేసేది బయట నుంచి లోపలికి వచ్చేది కాదంట. లోపలి నుండి బయటకు వచ్చే ఆలోచనలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం, 15, 16 మనం చూసినట్లయితే, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రముగా చేయుననెను. చూడండి, అయితే ఇక్కడ ఏమవుతుందంటే, దేవుడు యేసుక్రీస్తు జన సమూహమును చూసి అక్కడ వాళ్ళతో ఈ మాట చెప్తాడనమాట. ఏమని? వెలుపల నుండి లోపలికి పోయేది మనుష్యుని అంట అపవిత్రము చేయదంట, కానీ లోపలి నుంచి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకి, శిష్యులకి అర్థం కాదు. మళ్ళీ అడుగుతారనమాట, ఈ ఉపమానానికి అర్థం ఏంది అన్నప్పుడు. అప్పుడు దేవుడు మళ్ళా యేసుక్రీస్తు శిష్యులకి మళ్ళా ఆ ఉపమాన అర్థం ఏంది అనేది చెప్పటం జరుగుతుందనమాట. ఏంటంటే, వెలుపల నుండి మనుష్యుని లోపలికి ఏదైతే పోతుందో అది అపవిత్రంగా చేయజాలదంట. ఎందుకంటే బయట నుంచి మనం ఏదైతే తీసుకుంటున్నామో అది ఆహార రూపంలో మన కడుపులోకి వెళ్తుంది, కానీ అది మన హృదయంలోకి వెళ్ళదు. అట్లా కడుపులోకి వెళ్ళి అది జీర్ణం అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. కానీ లోపల నుంచి బయటికి వచ్చేది ఏంది అంటే, మన చెడు ఆలోచనలు ఇవి ఉన్నాయి కదా, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, జారత్వము, నరహత్య, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆలోచనల రూపంలో కానీ, తలంపుల రూపంలో కానీ, అవన్నీ లోపల నుంచి బయటికి వస్తాయి. అవి మాత్రమే మనుషుని అపవిత్రపరుస్తాయి అనేది దేవుడు అక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే మనిషిని అపవిత్రం చేసేది బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు గాని, లోపలి నుండి బయటికి వచ్చే ఆలోచనలు మాత్రమే అని చెప్తుందన్నమాట. అయితే కల్మషము మన హృదయం నుండి బయలుదేరుతుంది. అంటే చూడండి, కల్మషం మనలో ఎలా కనపడుతుంది? చూడండి, ద్వేషం అరవటం, దూరం పెట్టటం, ఈర్ష మనస్సు బాధపడటం, తీరని పోలిక, అహంకారం ఇతరులను చిన్నచూపు చూడటం, లోభం ఇంకా ఇంకొంచెం అని తృప్తి లేకుండా ఉండటం. దేవుడు ఎందుకు హృదయాన్ని చూస్తాడు? ఎందుకంటే హృదయం శుభ్రంగా ఉంటే జీవితము శుభ్రంగా ఉంటుంది. హృదయం కల్మషంగా ఉంటే మాటలు, క్రియలు, స్వభావం కూడా కలుషితం అవుతుంది. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా
నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, మన హృదయంలో ఏదుంటే అదే బయటికి వస్తుంది కదా! హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కల్మషం తొలగించడానికి మార్గం దేవుని వాక్యం మనసులో నింపడం, ప్రార్థనతో హృదయాన్ని శుభ్రపరచుకోవడం, క్షమించడం నేర్చుకోవడం, దేవుని ప్రేమలో నడవటం. చూడండి, కీర్తనల గ్రంథము 51 10వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు ఇలా ప్రార్థిస్తాడంట. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? శుద్ధ హృదయాన్ని కలగజేయమంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నాడు? సమస్తమైన కల్మషము మన హృదయంలో నుంచే వస్తుంది కాబట్టి, అది అపవిత్రమైనది, దేవునికి ఇష్టం లేదు కాబట్టి, తన హృదయాన్ని శుద్ధి కలగజేయమని అడుగుతున్నాడు. తన అంతరంగం అంతలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించి అంటున్నాడు. తన అంతరంగంలో స్థిరత్వం అడుగుతున్నాడు. చంచలమైన మనస్సు లేకుండా, లేనిపోని ఆలోచనలు ఏవి పుట్టకుండా స్థిరమైన మనస్సును ఇవ్వమని, దాన్ని నూతనంగా పుట్టించుమని దావీదు మహారాజు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కల్మషం హృదయాన్ని చెడగొట్టే లోపలి మలినతలు. దేవుడు వాటిని తీసేయాలని కోరుతున్నాడు. చూడండి, మన వాక్య భాగంలోకి వచ్చినట్లయితే 21 వచనంలో ఇప్పటి వరకు మనము కల్మషం అంటే ఏంది అనేది చూసాం కదా. తర్వాత విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. విర్రవీగుచున్న దుష్టత్వం అంటే, విర్రవీగుతున్న దుష్టత్వము అంటే మనలో నియంత్రణ లేకుండా చెడు ఆలోచనలు, కోపము, ద్వేషము, అసూయ, అహంకారము, నోటి దుష్ట పదాలు, స్వార్థ కోరికలు, పాపపు ఆలోచనలు ప్రవాహము. ఇవి బలంగా పెరిగి మనల్ని నడిపించే చెడు స్వభావము. విర్రవీగుట అంటే వేగంగా పెరగటము, నియంత్రణ తప్పటము, అంటే అన్‌కంట్రోలబుల్. బాగా ఇట్లా వేగంగా వస్తున్నటువంటి ఆలోచనలు కానీ, తలంపులు కానీ అన్నమాట. అంటే మన హృదయంలో చెడు పెరిగి అది మన మాటలలో, క్రియలలో బయటపడటం అన్నమాట. అయితే ఏమంటుంది వాక్యం? ఏం సెలవిస్తుంది? విర్రవీగుచున్న దుష్టత్వమును ఏం కావాలంట? మానాలంట. మానడం అంటే దాన్ని వదిలేయటము, ఆపివేయటము, దూరంగా ఉంచటము, దాని నుండి తిరగాలన్నమాట. అయితే మన హృదయంలో పెరుగుతున్న చెడును ఆపి దేవుని వాక్యంతో మన మనస్సును నింపుకోవాలి. దేవుని వాక్యం మనలో నాటబడాలంటే మన హృదయము శుభ్రంగా ఉండాలి. చెడు నిండిన హృదయంలో వాక్యము పెరగదు. అందుకే మొదట దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, వాక్యాన్ని వినయంతో స్వీకరించాలి. ఒక మాటలో చెప్పాలంటే చెడును వదిలితే వాక్యము జీవం అవుతుంది. వాక్యము జీవమైతే మన జీవితము మారుతుంది. లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే చూడండి, ఒక్కొక్క పదము దాని అర్థం ఏంటి అనేది మనం చూసినట్లయితే, లోపల నాటబడిన వాక్యము అంటే దేవుని వాక్యము మన హృదయంలో స్థిరపడునది, మన మనస్సులో పాతుకుపోయిన సత్యము. సాత్వికము అంటే మృదుత్వము, వినయము, హృదయపు సౌమ్యత. అంగీకరించుట అంటే మనస్సుతో స్వీకరించి జరిగినట్టు నమ్ముట. ఆత్మలను రక్షించుట అంటే మన ప్రాణాలను, మన జీవనాన్ని పాపం నుండి, నాశనం నుండి రక్షించుట. అయితే దేవుని వాక్యాన్ని కోపం లేకుండా వినయంతో మన హృదయంలో నిలిపితే ఆ వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది మరియు రక్షిస్తుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే, ఒక బీడు నేలలో గింజ నాటితే అది పండదు. అలాగే కోపం, ఈర్ష,
అహంకారము, వైరము ఇవి ఉన్న మనస్సులో వాక్యం అనేది పెరగదు. కానీ మన హృదయము సాత్వికంగా, వినయంగా, నెమ్మదిగా దేవుని ముందు చిన్నదిగా ఉంటే వాక్యం గింజలా మొలకెత్తి మన ఆత్మ జీవితం మారుతుంది. ఒకరు నిన్ను తప్పుగా మాట్లాడితే, కోపంతో వెంటనే తిరిగి మాట్లాడితే చెడు పెరుగుతుంది. కానీ శాంతిగా ఆగితే, ప్రార్థిస్తే దేవుని స్వభావము బయట పడుతుంది. ఇది వాక్యం మనలో లోపలి పని చేస్తుందని అర్థం. అయితే ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే వాక్యం వింటే సరిపోదు. బైబిల్ చదవటం మాత్రమే సరిపోదు. దాన్ని హృదయంలో పెట్టి వాక్య ప్రకారము జీవనంలో నడవాలి. వాక్యము మార్పును, మార్పు రక్షణను, రక్షణ శాంతిని ఇస్తుంది. చూడండి ఇప్పటి వరకు మనము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-21 వరకు మనము చదువుకున్నాం కదా! అందులో ఒక్కొక్క పదానికి భావం ఏందనేది మనము చూడటం జరిగింది. ఇప్పుడు ఒకసారి మొత్తం చదివినట్లయితే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. 19వ వచనం చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వెనుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూడండి, వినుటకు వేగిరపడుట అంటే చూసాం కదా మనము, శ్రద్ధగా ఓర్పుతో వినటము, వెంటనే మాట్లాడకపోవటము, ఇవన్నీ మనము చూసుకున్నాము కదా. వినటానికి మనము వేగిరపడాలి. అంటే ఏమి వినాలో కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వినటం అనేది ప్రార్థన చేయటంలో కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు మాత్రమే మాట్లాడటం కాకుండా దేవుని స్వరము వినటానికి, వేగిరపడటానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే వినటానికి వేగిరపడటము, మాట్లాడుటకు నిదానించువాడునై, కోపించుటకు నిదానించువాడునై ఉండాలంట. మాట్లాడటానికి నిదానించు వాళ్ళంగా ఉండాలి. తొందరపడి మాట్లాడటము, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మొత్తం వినకుండా తొందరపడి మాట్లాడటము, అట్లాంటివన్నీ మనము చేయకుండా ముందు విని అర్థం చేసుకొని, ఆ తర్వాత ప్రేమతో, జ్ఞానంతో మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా మనము చేయాలన్నమాట. అయితే ఇంకేముంది, కోపించుటకు నిదానించు వాళ్ళంగా ఉండాలి. ఈ కోపం అనేది తొందరగా చూపెట్టకుండా నిదానించు వాళ్ళముగా ఉండాలి అని మనకు వాక్యము సెలవిస్తుంది. 20వ వచనం చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం అంట నీతిని నెరవేర్చదంట. దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని కార్యాన్ని మన జీవితంలో జరగనివ్వదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. మనం కోపంలో చేసే పని, కోపంలో మాట్లాడే మాట, కోపంలో తీసుకునే నిర్ణయము దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండదంట. మనిషి కోపం చెడుతనంను పెంచుతుందంట. కానీ దేవుని నీతి శాంతిని, ప్రేమను, మార్పును కలిగిస్తుందంట. అందుకే వాక్యం ఏమంటుంది? కోపించుటకు నిదానించుమని. అయితే 21 వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అయితే కల్మషం గురించి చూసాం కదా మనము. కల్మషం అనేది మన హృదయంలో నుంచి వచ్చేది. అంటే బయటి నుంచి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేది మాత్రమే మనిషిని అపవిత్ర పరుస్తుంది అని మనము చూసాం కదా. సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. మనం ఈ విర్రవీగుతున్న ఈ దుష్టత్వము ఏవైతే మనలో ఉన్నాయో, ఈ మనస్సులో ఈ దాచుకున్నటువంటి అసూయ కానీ, ద్వేషము, ఇవన్నీ కూడా సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వం, వీటన్నిటిని మనము ఏం చేయాలంట? మానాలంట. లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు, అంటే మన ఆత్మను మనం రక్షించుకొనుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి పరీక్ష చేసుకుందాం.
వినటానికి వేగిరపడే వారిగా ఉంటున్నామా? తొందరపడి మాట్లాడే వాళ్ళుగా ఉంటున్నామా? మాట్లాడటానికి నిదానించు వారిగా ఉంటున్నామా? కోపించుటకు నిదానించు వారుగా ఉంటున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనలో కోపం ఎక్కువగా ఉందా? కోపం ఎక్కువగా ఉన్నట్లయితే దేవుని నీతిని నెరవేర్చదు. మన హృదయం ఎలా ఉంది? సమస్తమైన కల్మషంతో నిండి ఉందా? విర్రవీగుతున్న దుష్టత్వము కలిగి ఉందా? పరీక్ష చేసుకుందామా? మనలో కల్మషం ఉన్నట్లయితే అదంతా కూడా తీసివేయమని ప్రార్థన చేస్తాం. దావీదు వల్లే ప్రార్థిస్తాం. శుద్ధ మనస్సును కలుగజేయమని, పవిత్రమైన మనస్సును పుట్టించమని ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రము నాయన. చక్కని వాక్యం చేత నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా, నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, వినుటకు వేగిరపడే వారిగా మమ్మల్ని మార్చండి నాయన. మాట్లాడుటకు నిదానించే వారిగా మార్చండి నాయన. మాలో కోపం అధికంగా ఉన్నట్లయితే తొలగించండి. నిదానించే వారిగా ఉండుటకు కృపను దయచేయండి నాయన. మాలో ప్రభువా యేసయ్య దుష్టత్వం అంతా కూడా తీసివేయండి నాయన. సమస్తమైన కల్మషం అంతా కూడా తుడిచివేయండి నాయన. నీ రక్తంలో కడగండి నా తండ్రి. శుద్ధ మనస్సును మాకు దయచేయండి నాయన ప్రభు. పవిత్రపరచండి నాయన ప్రభు. మా జీవితాలను మార్చండి నా తండ్రి. కృప చూపించు నా తండ్రి ప్రభువ. కల్మషం అంతా కూడా తీసివేయండి. దుష్టత్వం అంతా కూడా మాని ప్రభువ. అయ్యా, నీలో జీవించటానికి కృప చూపించు. నీ శక్తిగల వాక్యంను సాత్వికంతో మేము అంగీకరించే వారిగా మమ్మల్ని మార్చిన తండ్రి ప్రభువ. కృప చూపించిన తండ్రి ప్రభువ. ఆశీర్వాదకరంగా మా జీవితాలను మార్చుమని సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మీకేమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్.